అద్భుతంగా మన ఇంపాక్ట్ని ప్రమోట్ చేస్తూ ఎంతోమందికి మన ఇంపాక్ట్ని పరిచయం చేస్తూ చాలా సేవ చేస్తున్న నన్ అదర్ దాన్ లాభిశెట్టి మహేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. 1 2 3 ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ యొక్క ఫౌండర్ గురువుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మెగా ఇంపాక్ట్లో థర్డ్ డే విటమిన్ ఎంతో స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ టు లర్న్? ఆర్ యూ రెడీ టు ఎర్న్ విటమిన్ ఎం? విటమిన్ ఎం మీన్స్ ఎస్, విటమిన్ ఎం మీన్స్ మనీ. మనీతో ఈరోజు మన యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. కానీ డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి సైకాలజీ కానీ నియమ నిబంధనలు కానీ ఏవి తెలియకుండానే మనం డబ్బుతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా ఆర్థిక కష్టాలతో సూసైడ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఆకలి చావు లేవండి ఈరోజు దేశంలో. డబ్బు లేకపోవడం వల్ల కాదు, డబ్బు ఉన్నా కూడా దాన్ని సరైన విధంగా మేనేజ్ చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్థిక కష్టాలతో ఆర్థిక సమస్యలతో మనం సూసైడ్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియకపోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం మన యొక్క మనీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మన మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల డబ్బును ఎక్కువగా ఆకర్షించలేకపోతున్నాం. మనీ సైకాలజీ అనేది మనకు తెలియాలి. మనీకి సంబంధించినటువంటి మనకు చాలా లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. డబ్బు చాలా చెడ్డది. మన ఇంట్లో అమ్మ నాన్నతో చెప్తుంది అనుకోండి, పక్కింటి వాళ్ళు చూడు ఎంత చక్కగా బిల్డింగ్ కట్టారు, పక్కింటి వాళ్ళు చూడు ఎంత చక్కగా కారు కొన్నారంటే ఫ్యామిలీస్లో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తి ఏమని ఆన్సర్ చెప్తాడు? అతను ఎలా డబ్బు సంపాదిస్తాడో మీకు తెలుసా? ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడో నీకు తెలుసా? మరి అట్లాంటి డబ్బు నీకు కావానా? ఇది ఇంకొకరు సంపాదిస్తే మనం డబ్బు చెడ్డది అంటున్నాము, కానీ అదే డబ్బు మనకు కావాలి అంటున్నాం. ఎప్పుడైతే డబ్బుకు సంబంధించినటువంటి సరైన అవగాహన మనకు ఉంటుందో, దానితో మనం సరైనటువంటి పాజిటివ్ మనీ మైండ్ సెట్ ఉంటుందో, అప్పుడు మన జీవితంలోకి డబ్బు ప్రవాహంలో రావడం జరుగుతుందండి. కాబట్టి డబ్బు స్వభావం తెలుసుకోవాలి, డబ్బు ఇష్టాలు తెలుసుకోవాలి. డబ్బుకు సంబంధించిన మనస్తత్వం మనకు తెలిసినట్లయితే ఖచ్చితంగా డబ్బుతో మన ప్రయాణం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అద్భుతంగా. మీ అందరి దగ్గర కరెన్సీ నోట్ ఉంటే ఒకసారి కరెన్సీ నోట్ ఓపెన్ చేయండి. ప్లీజ్ స్టాండ్ అప్ 1 minute. ఒకసారి నిలబడి కరెన్సీ నోటు 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్, ఎనీథింగ్. సార్ పెన్ డ్రైవ్ అది ఓపెన్ చేసా. రెడీ ఉందా? రెడీ ఉంటే ఓకే. సార్ కెమెరా ఎక్కడైతే కరెన్సీ ఉందో అక్కడ వాళ్ళ ఫేసెస్ పైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. నోట్ ఇలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ ఫాలో చేయాలి. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ దిస్ ఈజ్ అవర్ మనీ కదా. ప్లీజ్ దయచేసి అందరూ నిలబడాలి. ఇది మన మనీ. అవర్ మనీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవర్ మనీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి దీన్ని సాఫ్ట్గా టచ్ చేయండి. ఓకే, టచ్ యువర్ మనీ, ఫీల్ యువర్ మనీ, ఫీల్ యువర్ మనీ, స్మెల్ యువర్ మనీ, స్మెల్ యువర్ మనీ. సే టు యువర్ మనీ, I love money, I love money, money loves to me. I love money, money loves to me. I love money, money loves to me. Money comes to me effortlessly.
and easily. Money comes to me effortlessly and easily. I love money. ఇంత చక్కగా ప్రతిరోజు మీరు ప్రేమగా డబ్బుతో మాట్లాడినట్లయితే ఆ డబ్బు అనేది మనతో కొనసాగడం జరుగుతుంది. డబ్బు చెడ్డది కాదు, డబ్బు సంబంధాలని విడిచిపెట్టదు, అవునా, ఎవరిని విడగొట్టదు అనేటువంటి ఆలోచనతో మీరు ఉంటేనే డబ్బు మీ దగ్గరికి రావడం జరుగుతుందండి. ఒక 5 minutes మాత్రమే ఈరోజు లిమిటెడ్ టైంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనీ హ్యాస్ 2 components. Number 1, please be remember in your life, money has 2 components. Number 1 is earning money. The world is concentrating on this part only, earning of money. Next part, another part of the money is saving money, investing money, multiplying money. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది కేవలం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ మాత్రమే, మేకింగ్ మనీ పైన దృష్టి పెడుతున్నాం మనం. బట్ వీఆర్ డోంట్ అవేర్ రిగార్డింగ్ హౌ టు సేవ్ ద మనీ, హౌ టు ఇన్వెస్ట్ ద మనీ, హౌ టు మల్టిప్లై ద మనీ. టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఎలా అవుతున్నారు, అలాంటి సైకాలజీ మనకు తెలియట్లేదు. డబ్బు సంపాదించడం పైన దృష్టి పెడుతున్నాం కానీ దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే ప్లీజ్ బీ రిమెంబర్, ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ విత్ మనీ. ఈరోజు కోట్ల మంది జనాలు ఎందుకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నారు అంటే ద రీజన్ ఈజ్ ఓన్లీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్మోస్ట్ నెవర్ టాట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. చిన్నప్పటి నుండి ఎక్కడ మనకు నేర్పించట్లేదు. డబ్బు సంపాదించమంటున్నారు అంతే, డబ్బు సంపాదించు, మంచి జాబ్ సంపాదించు, డబ్బు సంపాదించు అంటున్నావు. వాడు ఒక పెద్ద డాక్టర్ అయ్యాక, లాయర్ అయ్యాక, అవునా, ఆ తీసుకున్నటువంటి డబ్బులతో, ఆ సంపాదించే డబ్బులతో సరిగా సేవింగ్ చేయక క్రెడిట్ కార్డులు తీసుకొని, 10 క్రెడిట్ కార్డులు తీసుకొని తర్వాత ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేటువంటి ఎంతోమంది హై ప్రొఫెషనలిస్టులు మనం చూస్తున్నాం. కాబట్టి నా యొక్క ఆలోచన ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ చేరడం ప్రతి ఇంటికి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీ పైన అనేక రకాల క్లాసెస్ని స్కూల్స్, కాలేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనీ ఈజ్ నాట్ ఏ విల్, ప్లీజ్ బీ రిమెంబర్, మనీ ఈజ్ ఏ టూల్ ఫర్ పాజిటివ్ చేంజ్. మనీ ఈజ్ ఏ టూల్ ఫర్ పాజిటివ్ చేంజ్. డబ్బు మనల్ని జీవితాల్ని మార్చేస్తుంది, మన స్థితిగతులను మార్చేస్తుంది. ఒక్క తరంలో ఒక మిలీనియర్ తయారైతే ఎప్పటికీ కూడా వాళ్ళ యొక్క తరతరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిలీనియర్గానే ఉండిపోతారు. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, నీ కుటుంబంలో, నీ యొక్క వంశంలో నీవు మాత్రమే చివరి పేదవాడుగా ఉండాలి. నీ భవిష్యత్ తరం అంతా కూడా డబ్బు కష్టాలు లేనటువంటి వ్యక్తిగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది. అలాంటి డబ్బు మన జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది చూడండి. సంపదను మనము ఆకర్షించవచ్చు. రిచ్ ఈజ్ డిఫరెంట్, వెల్త్ ఈజ్ డిఫరెంట్. వెల్త్ అంటే టైం ఉండడము, ఆరోగ్యం ఉండడము, సరి అయిన సంబంధాలు ఉండడము, సరి అయినటువంటి డబ్బు మన చేతిలో ఉండడం అనేది వెల్త్ అంటాం. డబ్బు మాత్రమే ఉంటే అది రిచ్ పర్సన్. చాలా డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, సరి అయినటువంటి సత్సంబంధాలు లేవు, అప్పుడు అతన్ని రిచ్ పర్సన్గా పరిగణించాం. సంపద కలిగినట్లుగా మనం పరిగణించాం. ఈజ్ నాట్ ఏ వెల్తీ పర్సన్, హీఈస్ ఓన్లీ రిచ్ పర్సన్. వై? బికాస్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ వెల్ హెల్త్, వెల్ రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సొసైటీ, సెక్యూర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మనీని మనం పాజిటివ్గా మార్చుకున్నట్లయితే అందరికీ కూడా హెల్ప్ చేయొచ్చు. మనం 10 మంది దగ్గర చేతు చాచడం కాదండి, 10 మందికి హెల్ప్ చేసేటువంటి స్థాయిలో ఉంటాం. ఎప్పటికైనా సరే మన జీవితంలో సలహాల విషయంలో, డబ్బు విషయంలో మనం 10 మందికి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ ఎవరి దగ్గర కూడా సహాయాన్ని ఆర్జించే విధంగా ఉండకూడదు. అందుకే గురుగారు గంపా సార్ చెప్తూ ఉంటారు ఏమని, ఎవరి దగ్గర కూడా మనం కౌన్సిలింగ్ తీసుకోవద్దు లైఫ్లో, అలా మన యొక్క జీవితం ఉండాలి. ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్, డబ్బు ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం కదండి. క్రియేట్ ఆపర్చునిటీస్,
చాలా చాలా ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు చాలా పవర్ఫుల్. నీ దగ్గర మంచి గుణాలు ఉంటే డబ్బు వచ్చిందనుకోండి, నీ గుణాలు 10x అవుతాయి. డబ్బుది ప్రాబ్లం కాదు. ఒకవేళ నీ దగ్గర చెడు గుణాలు ఉన్నాయి అనుకోండి, డబ్బు వచ్చిందనుకోండి, నీ చెడు గుణాలు ఏమవుతాయి? 10x అవుతాయి. కాబట్టి మనీ ఈజ్ ఏ ఇంపాక్ట్ఫుల్, పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అది ఎక్కడికి వెళ్తుందో అలా పవర్ని చూపిస్తుంది. కానీ డబ్బు చెడ్డది అనేది కానే కాదు. నెక్స్ట్ థింగ్ 6 బిలీవ్స్. ఓకే, రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారు చూడండి. రిచ్ పీపుల్ ఆర్ లర్నర్స్. ఎప్పటికి కూడా మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే రిచ్ పీపుల్గా తయారవుతారు. ఈరోజు టాప్ రిచెస్ట్ పర్సన్స్ యొక్క సైకాలజీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే రిచ్ పీపుల్ ఆర్ లర్నర్స్. నెక్స్ట్, రిచ్ పీపుల్ ఆర్ వాల్యూ యాడర్స్. ఇంకొకరి జీవితంలో మనం వాల్యూ యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలోకి డబ్బు వచ్చేస్తుందండి. నువ్వు ఏ పని చేయకుండా ఉంటే డబ్బును ఆకర్షించలేవు. ఒక హాస్పిటల్లో నర్స్ ఉంటాడు, కాంపౌండర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు. ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి హాస్పిటల్లో? ఆబ్వియస్లీ వాచ్మెన్. ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటుంది, ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది? డాక్టర్కి. వై? బికాస్ హీ ఈజ్ వాల్యూ యాడింగ్ ఇన్ ద పీపుల్స్ లైఫ్. ఎవరైతే జనాలలో, ప్రజలకి వాల్యూని ఎక్కువగా యాడ్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. వర్క్ ఫర్ ద యాడింగ్ వాల్యూ టు ద పీపుల్ ప్లీజ్. ప్రజలకు ఏదైనా బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అమెజాన్ చూసినా, ఫ్లిప్కార్ట్ చూసినా, ఇలాంటి టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఒకేసారి జెఫ్ బెజోస్ టాప్ 10 లిస్టులోకి వెళ్ళిపోయాడంటే కారణం ఏంటండి? తేలికగా వస్తువులను మనం కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి అలసట లేకుండా, సమయం వృధా చేసుకోకుండా ఇంట్లో ఉండే షాపింగ్ చేయొచ్చు అని 2000 సంవత్సరంలో $5,000 నష్టంలో ఉన్నటువంటి కంపెనీ ఈరోజు టాప్ 10 రిచెస్ట్ కంపెనీస్ లిస్టులోకి వెళ్ళింది. అంటే కారణం ప్రజల యొక్క కష్టాన్ని తీరుస్తూ వాళ్ళకు సౌకర్యాన్ని కలిగించాడు. కాబట్టి ఈరోజు టాప్ రిచెస్ట్ పర్సన్గా ఉన్నాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ స్థాపించి ప్రజల యొక్క కష్టాలను తీర్చాడు కాబట్టి అతను టాప్ రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలను తీర్చడానికి మీరు ఏదైనా వాల్యూ యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా డబ్బు వస్తుంది. డబ్బు వెనకాల పరిగెత్తడం కాదు డియర్ ఫ్రెండ్స్, వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సొల్యూషనిస్ట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. జనాలు మీ దగ్గరికి రావాలి ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇతను సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. మీరు ఒక మెంటర్గా, మీరు ఒక టీచర్గా, మీరు ఒక అడ్వైజర్గా, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నా సరే, ఏ సంస్థలో మీరున్నా సరే, ఏ సమాజంలో మీరున్నా సరే, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మీరు తయారైతే ఖచ్చితంగా జనాలు మీ వెంట ఉండడానికి, మిమ్మల్ని ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. రిచ్ పీపుల్ ఆర్ జాబ్ ప్రొవైడర్స్. అందుకనే చెప్తుంటారు గంపా సార్ ఏమని, దయచేసి సాధ్యమైనంత వరకు జాబ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. క్రియేట్ ద జాబ్స్ అంటారు, డోంట్ డూ ద జాబ్స్. రిచ్ పీపుల్ ఆర్ యాక్షన్ టేకర్స్. ఊరికే కూర్చుంటే డబ్బులు రావు. నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పండి ఒకసారి. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. నువ్వు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాము. తప్పో కరెక్టు, అవునా, విజయమో అపజయమో, ముందుకు వెళ్ళడం నేర్చుకోండి. ముందుకు వెళ్ళడం మాత్రమే మన ముందున్నటువంటి కర్తవ్యం. నెక్స్ట్ 6 పాజిటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ. మనీకి సంబంధించినటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ దయచేసి వాటిని పక్కకు పెట్టేసి, అవునా, మీరందరూ కూడా ప్రతిరోజు కూడా డబ్బు చెడ్డది కాదు, డబ్బు సత్సంబంధాలను ఇస్తుంది, డబ్బు నా జీవితంలోకి రావాలి, రిచ్ పర్సన్స్ ఎలా తయారవ్వాలో అలాంటి హ్యాబిట్స్ నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలి. మనీ ఈజ్ పవర్. గుర్తుంచుకోండి. మనీ ఈజ్ టైం, మనీ ఈజ్ ఫ్రీడమ్, మనీ ఈజ్ కాంట్రిబ్యూషన్, మనీ ఈజ్ హ్యాపీనెస్. ఈ మనీ క్యారెక్టరిస్టిక్స్ని, మనీకి సంబంధించినటువంటి సైకాలజీ మనకు తెలిస్తే దాంతో ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. దయచేసి ఈ 12 పాయింట్స్ని మనము అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో డబ్బు కష్టాలు ఉండవండి.
చాలామంది క్లయింట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకు బ్లూ ప్రింట్ ఇస్తుంటాను, మనీ బ్లూ ప్రింట్. దాంతో జర్నీ చేశాక ఖచ్చితంగా ఒక 3 monthsలో వాళ్ళ లైఫ్లో ఒక మనీ యొక్క ఇంక్రీజింగ్, వాళ్ళ యొక్క వెల్త్ ఇంక్రీజింగ్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అలాంటి రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. దే డోంట్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. ఎక్కువగా ఆలోచించకూడదండి. ఫస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి పనిపైన దృష్టి పెట్టాలి. పాస్ట్ రిఫ్లెక్ట్స్ అవర్ ప్రజెంట్, ప్రజెంట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఫ్యూచర్. ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫ్యూచర్, okay, you don't create future. If you are concentrate on the present actions, present work, definitely you create a wonderful destiny in your life. సేవింగ్స్ చేయకపోతే కూడా లైఫ్లో ఎదుగుదల ఉండదండి. సేవింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా రకాల సేవింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, అదంతా కూడా పార్ట్ 2 పార్ట్ 3 అది వేరే విషయం కదా. వాళ్ళ లైఫ్లో ఇంక్రీజింగ్ డెట్, అప్పు ఏమవుతుందండి, పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? హై ఇంట్రెస్ట్ రేట్తో పెరుగుతుంది. ఈరోజు అప్పులు ఎవరి దగ్గర ఉంటున్నాయంటే ఏ గుమాస్తా దగ్గరనో ఏ మార్వాడి వాళ్ళ దగ్గరనో అప్పు తెచ్చుకోవట్లేదు. మనమే బ్యాంకు వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని మరి క్రెడిట్ కార్డు తీసుకొచ్చుకుంటున్నాము. క్రెడిట్ కార్డుతోని మనం ఏమవుతుంది, మెల్లమెల్లగా దాంతో సంబంధాలు పెరిగిపోతూ ఉన్నవి. క్రెడిట్ కార్డుతో బిల్ పే చేయడం అంటే ఏంటండి, రాబోయే నెల జీతాన్ని, రాబోయే నెల లాభాన్ని కూడా ఈ నెలనే మీరు ఉపయోగిస్తున్నారు అని అర్థం. ఈరోజే ఖర్చు పెడుతున్నారని అర్థం. ఈ విధంగా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఏ విధంగా మన జీవితంలో ఎదుగుదల ఉంటుందండి? ఎప్పటికి కూడా క్రెడిట్ కార్డు యూజ్ చేయాలంటే అది ఒక సపరేట్ సైకాలజీ. దానికి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ సంపాదించండి. మొట్టమొదటగా ఎమోషనల్ బయింగ్. ఈరోజు ఏం చేస్తున్నాం, క్రెడిట్ కార్డు ఉంటే 10% డిస్కౌంట్ ఉంటుందంటే మనం కొనేస్తున్నాం. ఆఫర్ ఉంది ఆషాఢ మాసం అంటే బీరువాలో సరిపోకున్నా సరే ఎన్నో వస్తువులను కొంటూనే ఉన్నాం. కంపెనీలు ఏం చేస్తున్నాయండి, మనల్ని ఎమోషనల్గా వస్తువులను కొనే విధంగా తయారు చేస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడో పండగకో పబ్బానికో బట్టలు కొనేవాళ్ళం. ఈరోజు వీకెండ్ వస్తే టైంపాస్కి షాపింగ్ వెళ్ళి మన యొక్క హార్డ్ మనీ ఖర్చు పెడుతున్నాం. డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే అనేక చిన్న పైప్ లైన్ మార్గాల ద్వారా మనం సంపాదించిన సంపద అంతా కూడా మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి వెళ్ళిపోతుంది. పెద్ద ఎంఎన్సి కంపెనీస్ యొక్క చేతుల్లోకి మన సంపద వెళ్ళిపోతుంది. మనం గమనించట్లేదు, చాలా చిన్న మార్గాల ద్వారా వెళ్ళిపోతుంది. వస్తువులు కొనాలి అన్నట్లయితే నీడ్ ఆర్ నెసెసిటీ అనేది మనం ఆలోచించాలి. ఆఫర్ ఉందనుకుంటున్నావా, అవసరం ఉందనుకుంటున్నావా? ఆఫర్ ఉందనుకుంటే నీ డబ్బు నువ్వే వృధా చేస్తున్నట్లు. దయచేసి ఆఫర్ ఉందనుకోనద్దు, అవసరం ఉంటేనే కొనాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నో గోల్ ఫర్ ఎర్నింగ్. అంటే ఎంత మనం మనీ సేవ్ చేయాలని ఒక గోల్ అనేది ఉంటే కదా, అప్పుడు ఏమవుతుంది, మనం ఈ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎంత సంపాదించాలనే గోల్ లేనే లేదు. ఒక 5 yearsలో ఎంత సంపాదించాలి, ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి గోల్ మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. స్పెండింగ్ మనీ ఆన్ వేస్ట్ థింగ్స్. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కన్జ్యూమరిజం ఎలా తయారైంది అంటే, ఇంట్లోకి వెళ్ళి చూస్తే 100 వస్తువులు కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించే వస్తువులు ఉంటాయి. 100 వస్తువులు అంటే అలా కొనేటువంటి హ్యాబిట్ పెరిగిపోయింది. ఒకప్పుడు భారతదేశంలో పొదుపు అలవాట్లు చాలా ఉండేది, కానీ ఇప్పుడు ఏమైందండి, ఖర్చు అలవాటు అనేది పెరిగిపోయింది. దీన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఒకప్పటి తర్వాత క్రెడిట్ కార్డుని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, చిన్న అప్పులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందండి, సేవింగ్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అప్పులు తీర్చుకోవడానికే జీవితం అంతా సరిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు మనకు సోషల్ మీడియాలో కనిపించేటువంటి 5,000 10,000 ఇచ్చేటువంటి లోన్ యాప్స్ యూజ్ చేసి వాటిని తీర్చలేక ఆర్థిక కష్టాలతో, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఫ్యామిలీని చూశాము. కాబట్టి ఈరోజు ప్రతిరోజు ఈ ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి జనాలు. అప్పుడు మాత్రమే మన భారతదేశం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్గా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో దీనిని ప్రచారం చేయడానికి ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతిరోజు కూడా జరిగేటువంటి ఆన్లైన్ సెషన్స్లో, ఆఫ్లైన్ సెషన్స్లో దీన్ని ఒక టాపిక్గా తీసుకొని గురువుగారు చెప్పించడం అనేది జరుగుతూ ఉంది. 12 మనీ మిస్టేక్స్ టు బి అవాయిడ్. ఇన్సూరెన్స్ చేయట్లే ఎవరు. మనం ఎప్పుడైనా హాస్పిటల్లో ఉంటే డియర్ ఫ్రెండ్స్, మన యొక్క సేవింగ్ అకౌంట్ మొత్తం ఏమవుతుంది, ఖాళీ అయిపోతుంది. నువ్వు అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 0 కదండి. మన జోబుల్లోంచి 0 రూపాయి ఇవ్వకుండానే హాస్పిటల్ వాళ్ళకు మొత్తం ఆ కంపెనీయే పే చేయడం జరుగుతుంది. వాళ్ళు సంపాదించినటువంటి 10 సంవత్సరాల సంపద అంతా హాస్పిటల్కే పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎక్కడ తీసుకోవాలని నాకు అడగకండి, నాకు సపరేట్ ఐడి ఏం లేదు. ట్రాకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని చక్కగా ట్రాక్ చేయడం నేర్చుకోండి.
పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం మానండి. అర్థమైందా? ఈరోజు అంబానీ చేశాడంటే దాని వెనుక చాలా ఒక సైకాలజీ ఉంటుంది, దానికి చాలా ప్లానింగ్ ఉంటుంది. సరే, ఒక 100 crores ఉంటే 10 crores ఖర్చు పెడితే తప్పులేదు. అర్థమైందా అండి? 10 లక్షలు ఉంటే ₹1,00,000 ఫంక్షన్ ఖర్చు పెడితే తప్పులేదు, ఎందుకంటే మన కొరకు కాబట్టి. ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ దగ్గర ఉన్నవి 5 లక్షలు, ఖర్చు పెట్టేది ఎంత అండి? 10 లక్షలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది ఎంత అవుతుంది? 10 లక్షలు. మళ్ళీ తర్వాత ఎంత అవుతుంది? అది 20 లక్షలు. ఫంక్షన్స్ చేసి లైఫ్ లాంగ్ అప్పులను తీర్చడానికి ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నాకు చాలా తెలుసు అండి. కట్టేది, ఆ అప్పు కట్టేది నువ్వు, కానీ ఫంక్షన్ చేసేటప్పుడు చాలామంది వస్తుంటారు. మళ్ళీ మళ్ళీ చేస్తావు ఫంక్షన్, 3 వంటకాలు ఎక్కబెట్టు, 1 క్వింటల్ ఎక్కబెట్టు, మళ్ళీ మళ్ళీ చేస్తాం ఫంక్షన్, చెయ్యి, డెకరేషన్ మంచిగా చెయ్యి, మళ్ళీ మళ్ళీ చేయం. కానీ అప్పు జీవితాంతం కట్టాలా? అప్పు జీవితాంతం కట్టాలి. ఎవరు కట్టాలా? నువ్వు ఒక్కడివే కట్టాలా. మళ్ళీ మళ్ళీ కట్టాలా. భుజ స్కంధాల పైన వేసుకొని నువ్వే ఆ బరువు మోయాలి. ఎవ్వడు మోయడు, ఎవ్వడు రాడు. ఇల్లు కట్టుకొని అప్పు తీసుకొని ఆ ఇంట్లోనే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి ఎంతోమందిని చూస్తుంటాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని, నా క్లయింట్స్ని. అలాంటి ఆర్థిక కష్టాలు మీ జీవితంలో ఉండకూడదంటే ఖచ్చితంగా మనం ఎర్నింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సేవింగ్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మల్టిప్లయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకు తెలియకపోతే తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, మెంటర్స్ని కలవాలి, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, కోర్సెస్ తీసుకోవాలి, క్లాసెస్ వినాలి. నాట్ హ్యావింగ్ ఇనఫ్ లిక్విడిటీ, సరైన లిక్విడిటీ క్యాష్ ఉండదు మన దగ్గర. అర్థమైందండి? అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అంటే 6 months నీ యొక్క ఎక్స్పెన్సెస్ సరిపోయేంత ఎమర్జెన్సీ ఫండ్ నీ లైఫ్లో ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన కరోనా సమయంలో చూసాం, డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడిపోయారు. చాలా టర్నోవర్ ఉంటుంది అందరి దగ్గర, లక్షల టర్నోవర్ ఉంటుంది, కానీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. అదే జరిగింది మొన్న. చాలా కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ ఫస్ట్ ₹1,00,000 కావాలి అతనికి. అమ్మితే వస్తుందా? ఇప్పుడు అమ్ముతామా? ప్రపంచం అంతా అక్కడ లాక్డౌన్లో ఉంది, లాక్ చేయబడింది. నువ్వు ఎవరిని అమ్ముతావు? ఎవరిస్తారు నీకు డబ్బులు? 6 months నీ యొక్క ఎక్స్పెండిచర్కి ఏదైతే అవసరమో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా మీరు క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాం? ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, అవర్ సేవింగ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఇన్ఫ్లేషన్ రేట్. అర్థమైందా అండి? ఇన్ఫ్లేషన్ రేట్ తెలుసు కదండి, ధరలు పెరుగుదల అయ్యేటువంటి ఒక రేటు. భారతదేశంలో 6 to 7%. మన యొక్క సేవింగ్స్ ఎలా ఉండాలి? 6 to 7% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే వాటిపైన మన సేవింగ్స్ ఉండాలి. అర్థమైందా? లేదంటే ఏమవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ₹1 మాత్రమే ఇంట్రెస్ట్ ఇచ్చేది ఉందనుకోండి, ₹100 నీ సేవింగ్ అకౌంట్లో ఉంటే 1 month తర్వాత దాని వాల్యూ ₹99. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నీ ఇంట్రెస్ట్ రేట్ పెరగకపోతే నీ డబ్బు విలువ తగ్గుతున్నట్లే. గుర్తుంచుకోండి. 1 సంవత్సరం తర్వాత బ్యాంకులో నువ్వు ₹100 పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత చూస్తే దాని విలువ ₹88. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతుంది. ఈ డబ్బు కూడా ₹100 కనిపిస్తుంది, దానికి పర్చేసింగ్ పవర్ ఉండదు, కొనుగోలు శక్తి ఉండదు. ఈ సంవత్సరంలో ₹100 విలువ కలిగిన వస్తువులు కొంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ తర్వాత అదే ₹100 తీసుకుపోతే ₹88 విలువ వచ్చే వస్తువులే వస్తాయి. మన డబ్బులు భద్రంగా ఉన్నాయనుకుంటున్నాం. ప్లీజ్ అవేర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. సరి అయిన విధంగా సరిగా సైకాలజీతో రీసెర్చ్ చేసి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒకరిపైన డిపెండ్ అవ్వద్దు. ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనం రీసెర్చ్ చేయాలి. మన యొక్క మైండ్ సెట్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఎందుకు మనము ఇంత ఎక్కువగా డబ్బు కష్టాలు మనకు ఎదురవుతున్నాయంటే, ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఎక్కడ కూడా మనము డబ్బుకు సంబంధించినటువంటి ఇష్టము, స్వభావము ఎక్కడ మనం చెప్పట్లేదు, మనకు తెలియట్లేదు. కాబట్టి ఆర్థిక కష్టాల్లోకి మనము వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలకు కూడా మనం చెప్పట్లేదు. ఒకవేళ డబ్బుకు సంబంధించిన ఏదైనా చిట్టి ప్లానింగ్ ఏదైనా మనం మాట్లాడుకుంటున్నాం భార్యాభర్తలు, అబ్బాయి వచ్చి ఏంటి డిస్కషన్ జరుగుతుంది అంటే, నీకెందుకు, నువ్వు వెళ్ళి చదువుకోపో అంటున్నాం. ఫంక్షన్ చేసేటప్పుడు బడ్జెట్ అంతా ప్లాన్ చేస్తున్నాం, ఫంక్షన్కి ఇంత, టెంట్కి ఇంత, భోజనాలకి ఇంత అని ప్లాన్ చేస్తున్నాం. నాన్న ఏంటి నాకు కూడా చెప్పు అంటే ఏమంటున్నాం, నీకు అవసరం లేదురా, నువ్వు అన్నీ చూసుకో, మేము చూసుకుంటాం కదా అంటున్నాం. తీరా కాస్త వీళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోయాక ఫైనాన్షియల్ బర్డెన్ అంతా కూడా మోయాల్సింది ఆ అబ్బాయి మాత్రమే.
కానీ అతనికి ఏం తెలియదు, ఎలా బడ్జెటింగ్ చేయాలో తెలియదు, ఎలా సేవ్ చేయాలో తెలియదు, ఎలా ప్లాన్ చేయాలో తెలియదు. కోట్ల రూపాయల ఆస్తి నువ్వు ఇస్తున్నావు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్పట్లేదు. అందుకే టీన్స్కి సపరేట్గా ఏం చేస్తాం, మనము టీన్స్కి ఫైనాన్షియల్ లిటరసీ క్లాసెస్ పెడతాం. మన సమ్మర్లో అదేవిధంగా 2 బ్యాచెస్ కండక్ట్ చేశాం. స్టూడెంట్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో ఒక 2 డేస్ హాస్టల్లో ఎలా ఉండి చదువుకోవాలి, అదేవిధంగా ఒక 2 డేస్ ఫైనాన్షియల్ లిటరసీ పైన క్లాస్ చెప్పాను. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ మనీ ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. మనం ఒక 20 మినిట్స్లో 10 మినిట్స్లో దాని గురించి డిస్కస్ చేయలేం. నెగిటివ్ బిలీఫ్స్ని మీరు వదిలించుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా డబ్బు అనేది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రమే మనం నోట్లు లెక్క పెడతాం, గుర్తుంచుకోండి. నోట్స్ రాసుకున్నప్పుడు మాత్రమే నోట్లు లెక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకోండి, రాసుకోండి, గుర్తుంచుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. వితౌట్ ఇంప్లిమెంటేషన్ దెర్ ఇస్ నో యూస్. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. కాబట్టి మీకు వచ్చేటువంటి నెల బడ్జెట్ శాలరీ ఏదైతే ఉందో దాంట్లో 50% నెసెసిటీస్కి కేటాయించాలి. 50% నెసెసిటీస్. సరైన ఫుడ్, సరైనటువంటి క్లాత్స్, సరైన అటైర్, సరైన కంఫర్ట్స్ నీకు ఉండాలి. అప్పులు బాగున్నాయి కదా అని 80% నువ్వు అప్పులే కడితే నీ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, నువ్వు డల్ అయిపోతావు. సరైన అటైర్ లేదు, సరైన ఫుడ్ లేదు, ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఫస్ట్ యు ఆర్ ద రూట్ ఫర్ ఆల్ ద సక్సెస్. యు ఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ మనీ. నువ్వు బాగున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం ఇంకా ఎంత ఎక్కువగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. చక్కని ఫుడ్ తీసుకోండి, మంచి బట్టలు వేసుకోండి, అటైర్ చక్కగా ఉండాలి. ఎంత కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది మన అటైర్ బాగుంటే, ఎంత చక్కని ఆలోచనలు వస్తాయి మన యొక్క వస్త్రధారణ బాగుంటే. రెస్పెక్ట్ అలాగే ఉంటుంది, మన ఇన్నర్ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. సాధారణమైనటువంటి ఒక ప్యారగాన్ చెప్పులు వేసుకొని మన రోడ్డు పైన వెళ్తూ ఉండండి, ఎలా ఉంటుంది మన ఫీలింగ్. షూ వేసుకొని రోడ్డు పైన వెళ్తూ ఉండండి ఒక చక్కని బట్టలతో, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది మనకు ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అది 30% ఫర్ వాంట్స్. నీకు భవిష్యత్తులో కార్ తీసుకోవాలనుంది, మొబైల్ తీసుకోవాలనుంది, టూర్ వెళ్ళాలనుంది, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ దానికి ఎంత కేటాయించాలి? 30%. అర్థమైందా? కానీ మనకు మార్కెట్లో చక్కని ప్రోడక్ట్ కనపడింది ఆఫర్లో అని చెప్పేసి మన దగ్గర సేవింగ్స్ లేకున్నా కానీ కొనేయకూడదు. నెక్స్ట్ 20% ఏం చేయాలి చూడండి. 20% దేనికి కేటాయించాలి? సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా ఉండాలి, ఎలా సేవింగ్ ఉండాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. రాసుకోండి అక్కడ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దాని గురించి రీసెర్చ్ చేయండి మీరే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. కాబట్టి 50:30:20 ఈజ్ ద బెస్ట్ బడ్జెటింగ్ రూల్. దిస్ ఈజ్ ద యూనివర్సల్ రూల్. 50% నెసెసిటీస్కి, 30% వాంట్స్కి, 20% సేవింగ్స్కి కేటాయించాలి. మరి మన డబ్బును ఎలా సేవ్ చేయాలి? ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక 2 సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది సేవింగ్స్ ఆటో డెబిట్ సిస్టమ్ చేయండి. ఏం చేయాలండి? ఆటో డెబిట్ సిస్టమ్. లోన్ పే చేస్తున్నాం, అవునా? ఆటో డెబిట్ సిస్టమ్. ఫస్ట్ శాలరీ రాగానే కట్ అయిపోతుంది. కానీ ఎక్కడ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ కొనడానికో లేదా ఇంకొక సేవింగ్ మెథడ్కో ఆటోమేట్ సిస్టమ్ లేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నాం? వెళ్ళి కట్టాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ 2 స్లైడ్స్. ఏదైనా వస్తువు కొనాలి అంటే 24 అవర్స్ వెయిట్ చేయండి దయచేసి. అది ఆఫర్ ఉన్నా, ఫ్రీగా ఇస్తున్నా సరే ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. టీవీ కొనాలనిపించింది, అవును, ఒక 24 అవర్స్ తర్వాత కూడా కరెక్ట్ అనిపిస్తే కొనండి. ఒక 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఏదైనా వస్తువు కొనండి ప్లీజ్. అది మనం సంపాదించిన డబ్బు, మన హార్డ్ మనీ. చాలా షాపింగ్ యాప్స్ దయచేసి ఇన్స్టాల్ చేసుకోవద్దు, అవునా? అమ్మలు అక్కలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి మీషో యాప్ ఉంటుంది దాంట్లో, అవునా? అవసరం ఉంటే కొనండి, కానీ ఇట్లా స్క్రోల్ చేస్తూ మంచిగా అనిపించాలని కొంటూ పోతే ఎలా? షాపింగ్ యాప్స్ అనేది అవసరానికే వాడండి, కానీ అది అలవాటు కాదు, అవసరానికే వాడండి. యా, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్స్ లాభిశెట్టి మహేష్, మనీ కోచ్.
నేను ఇప్పటివరకు 2 పుస్తకాలు రాశాను. అవి మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ వండర్ఫుల్ దిస్ ఆపర్చునిటీ ఆర్గనైజర్ సుధీర్ రావు బంధం గారు. నెక్స్ట్ రైట్ డౌన్ ఇఫ్ యూ నీడ్ మై నంబర్ 891 981 0687 891 981 0687. ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయండి. దాంట్లో ఒక 10 టెక్నిక్స్ అయినా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే మన భవిష్యత్ తరం ఎప్పుడు కూడా డబ్బు కష్టాల్లో ఉండదు. అలాంటి ఆర్థిక కష్టాల్లో సమాజంలో ఎవ్వరూ ఉండకూడదనేదే నా యొక్క ఉద్దేశం. ఆ మిషన్తో పనిచేస్తున్నాను. బ్లెస్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అండ్ గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ లాభిశెట్టి మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా 1 2